ప్రైజ్ ది లార్డ్ అండి. సర్వశక్తి గల ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని మరొకసారి తన చేతులెత్తి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రత్యేకంగా ఈ జులై మాసంలో చిన్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. మరి చిన్న బిడ్డల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తానని ప్రవచన వాగ్దానాన్ని తెలియచేశాడు. అనగా మీ కుటుంబంలో ఉన్న మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ యొక్క వాగ్దాన ప్రకారంగా మీ కుటుంబంలో మీ పిల్లలు సమృద్ధిగా దీవించబడి ఆశీర్వదించబడుగాక. అన్ని విషయాల్లో ఆత్మీయంగా, చదువుల్లో, జ్ఞానంలో, వయస్సులో, పెద్దల దయలో, దేవుని దయలో అన్ని విషయాల్లో వర్ధిల్లునుగాక. బైబిల్లో కనుక చూసినట్లయితే యెషయా గ్రంథం 44:3 వచనం చూస్తే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. ఎంత చక్కటి ప్రామిస్! అవును, దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తారంట. మనం ప్రభు కొరకు దాహము కలిగి ఉంటే చాలు, దేవుడు తన ఆత్మను మన మీద, మన సంతతి మీద కుమ్మరిస్తా అని దేవునికి వాక్యం అంటుంది. అంతేకాదు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదనని చాలా చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అవును, ఈ జులై మాసంలో నేను ప్రార్థిస్తుండగా ప్రభు మరి చిన్నపిల్లల కొరకు ప్రత్యేకంగా నాతో మాట్లాడాడు. అంటే నా పిల్లల కొరకు, మీ పిల్లల కొరకు, మీ ఇంట్లో ఉన్న సంతానం కొరకు చాలా చక్కటి వాగ్దానం చేశాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. అంటే మన పిల్లలు అన్ని విషయాల్లో బాగుండాలని మనం కోరుకుంటాం. అలాగే దేవుడు కూడా మన సంతతి మీద ఆత్మను కుమ్మరించి మనకు పుట్టిన బిడ్డల్ని తను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అంటే ఏ వ్యాధి, ఏ బాధ, ఏ సమస్య లేకుండా చక్కటి జీవితాన్ని, మంచి భవిష్యత్తును, చదువులు, జ్ఞానములు అన్నింటిలో మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాగ్దాన ప్రకారం మీ కుటుంబంలో దేవుడు మీ పిల్లల విషయంలో బలమైన కార్యం చేయనుగాక. అవును, పిల్లలకు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం అనేకసార్లు కలవరపడతా ఉంటాం. అది వ్యాధి కావచ్చు, అది ఒకవేళ కొన్ని చదువుకుంటున్న ప్లేసెస్లో జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు, లేకపోతే వారుంటున్న ప్రదేశాల్లో మరి ఏదైనా ఒక బాధాకరమైనది కలిగినప్పుడు మనం కలవరపడతా ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, మనం ఏమి కలవరపడాల్సిన అవసరం లేదు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. జకరియా గ్రంథం 9:17 వచనం, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, వారెంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత యవనులు, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలు వృద్ధి నొందుదురు. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు కనుక గమనించినట్లయితే, వారు అనగా యవనస్తుల కొరకు రక్షించబడి దేవుని కలిగి మన యొక్క బిడ్డల కొరకు అనగా దేవుని కలిగిన ఆ సంతానము కొరకు మాట్లాడుతున్నాడు. వారెంతో క్షేమముగా ఉన్నారు. క్షేమమే కాదంట, ఎంతో క్షేమం అంట, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవనులను, యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. అవును, యవన కాలం అంటేనే మనం పడిపోవటము, బలహీనతలకు గురవటము, అనేక చెడు స్నేహాలకు లోనవటము, తొందరలకు, మరి అనేకమైన పరిస్థితులకు లోనైన బిడ్డల్ని ఈ రోజులో మనం చూస్తున్నాం. అయితే మన బిడ్డల యొక్క జీవితాన్ని దేవుడు కాచి కాపాడుతాని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. వారెంతో క్షేమంగా ఉన్నారు, క్షేమాన్నిస్తారంట, ఎంతో సొగస్సుగా ఉన్నారు. మరి ఇక్కడ సొగస్సు, బ్యూటీనెస్ నాట్ ఫర్ అవుట్వర్డ్, అంటే బాహ్య సంబంధమైన ఈ యొక్క సొగసు కాదు, కానీ ఆంతర్యం అనగా అంతరంగం, వినయము, విధేయత లేదా పొలైట్నెస్,
ఓ చక్కటి మాట, విధేయత గల మాట, వినయము గల జీవితాన్ని దేవుడు ఇష్టపడతాడు. మరి బాహ్య రూపము కంటే ఆంతర్య రూపం, అంతరంగములో ఉన్న బ్యూటీనెస్ కావాలి. భయభక్తులు, వినయ విధేయతలు, తగ్గింపు కలిగిన జీవితాన్ని, విధేయత కలిగిన జీవితాన్ని దేవుడు ఎంత ఇష్టపడతాడు. ఇక్కడ అటువంటి వాణ్ణి ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలు వృద్ధి నొందుదురు అను మన బిడ్డల్ని క్షేమమే కాదు, సొగస్సుతో వారిని ఎంతో సొగసుగా ఉన్నారంట. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలు వృద్ధి నొందుదురు. ధాన్యము చేత అనగా దేవుని వాక్యమే, కొత్త ద్రాక్షరసం అనగా అభిషేకమే. ఆయన మరి ద్రాక్షరసం అనగా మరొకటి న్యూ వైన్. మరి క్రొత్త ప్రొద్దు అయిన పొడవక ముందే, ఇంకా జామైన కాకముందే, ప్రొద్దు గురుంకక ముందే వీరు తాగారా, వీరు మత్తులయ్యారేంటి అని అపోస్తల కార్యములు మనం చూస్తాం. అనగా వారందరూ ఆత్మతో నింపబడిన అనుభవాన్ని చూస్తున్నారు. మరి అలాగే మన యవ్వనస్తుల మీద, యవ్వన బిడ్డల మీద, మన చిన్న బిడ్డల మీద దేవుడు వాక్యముతో నింపటమే కాదు, మరి అభిషేకిస్తాడంట. యవ్వన స్త్రీలు వృద్ధి నొందుదురు. అవును, ఈ పిల్లల్ని చదువులో, ఆత్మీయతలో, జ్ఞానములు, తెలివిలో, వివేచనలో, అన్నింట్లో ఏమి కోరాలా, ఏమి చేయాలని, ఎటువైపు వెళ్తే అవును ప్రియులారా, మన పిల్లల్ని అన్ని విషయాలకు కూడా వృద్ధింప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మాకు తెలిసిన ఒక సహోదరి యొక్క కుటుంబంలో మరి కుమారుడు ఉన్నత చదువులు చదువుకుంటూ మరి 3rd ఇయర్ ఐఐటిలో మెకానికల్ చేస్తూ మరి కొన్ని విషయాలు ముందుగానే కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ రావటం జరిగింది. తన ముందు 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాంట్లో ఎటువైపు వెళ్ళాలా, ఏది కోరాలా, ఏ డైరెక్షన్లో వెళ్తే మంచిదని 2 ఇంపార్టెంటే. రెండిట్లో ఏది కోరాలా, ఏ డైరెక్షన్ వెళ్ళాలని ఆ బిడ్డ బాధపడుతూ మరి ప్రార్థన రిక్వెస్ట్గా తల్లి కోరారు, ఆ కుమారుడు కూడా కోరారు. చక్కటి విషయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మరి వివరించటము జరిగింది. అంటే దేవుడు అప్పుడప్పుడు మన జీవితంలో ఏ డెసిషన్, ఎటువైపు వెళ్తే బాగుంటుంది, ఏది కోరాలా, ఏది తీసుకోవాలా, అది చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఒక ప్లేస్మెంట్ కావచ్చు, ఒక స్థలము కావచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఆ డెసిషన్ మనం సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే తద్వారా మనకు అనేక సమస్యలు కలుగుతాయని మనందరికీ తెలుసు. దేవుని దగ్గర నుంచి అయితే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మన క్షేమం ఉంటుందని మనం అందరము గుర్తెరుగుతాము. కనుక వారు ఇది గుర్తెరిగి పరిశుద్ధాత్మ ద్వారా ఒక మంచి ప్రవచనాన్ని, మంచి భవిష్యత్తుకై మరి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. కనుక మరి ఒక విషయాన్ని కోరినప్పుడు నేను దేవుని యొక్క ఆత్మ ద్వారా కొన్ని విషయాలు ఏది ఎటువైపు వెళితే మంచిదో దేవుని యొక్క ఆత్మ ద్వారా తెలియచేశాను. దాన్ని కుమారుడు మొట్టమొదటిగా నేను ఒక 4 సంవత్సరాల క్రితం మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, ఎటువైపు వెళ్ళాలా, మెకానికలా సివిలా, నాకైతే సివిల్ ఇష్టం బ్రదర్ గారండి, నేను సివిల్ అంటే ఇష్టం అన్నాడు. లేదు బాబు, నేను ప్రార్థన చేసి దేవుడు ఎటు చెప్తే అటు వెళ్ళు, నీ ఇష్టం కాదు కానీ దేవుని ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఒకవేళ అది దేవుని చిత్తం అయితే అటువైపే వెళ్ళు, లేదా ఇటైతే ఇటు వెళ్ళు, మరి ఏది మంచిదో పరిశుద్ధాత్మ ద్వారా నేను తెలియజేస్తాను, ప్రార్థన చేస్తానని నేను మోకరించి నేను ప్రార్థించిన తర్వాత ప్రభు చక్కటి విషయాలు బయలుపరిచాడు. నేను ఎంతగానో షాక్ అయ్యా. మరి ఆ కుమారుని మెకానికల్ వైపు వెళ్ళమన్నాడు, కానీ ఆ కుమారుడికి సివిల్ అంటే ఇష్టం, మరి చెన్నై ప్రాంతంలో చేయాలని ఆశ. కానీ దేవుడు చెప్పినప్పుడు వెంటనే లోబడి అలాగే అటువైపే వెళ్ళాడు. మళ్ళా ఆఫ్టర్ 3 years మళ్ళా ఒక జాబ్ ఆపర్చునిటీస్, అవకాశాలు కలిగినాయి. మళ్ళీ ఇప్పుడు నేను ఏది కోరుకోవాలా, బ్యాంకు వైపు నన్ను అడుగుతున్నారు, కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి, నేను మెకానికల్ వైపు వెళ్ళాలా, ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే, ఇప్పుడు నేను దేన్ని చూస్ చేసుకోవాలా, దేన్ని కోరాలా. మరలా నేను ప్రార్థించాను, ప్రభా నా బిడ్డ ఏం కోరాలా. ఒక్కోసారి మన పిల్లలకు సరి అయిన చక్కని మార్గం దేవుడే తెలియచేస్తాడు. అందుకే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అన్నాడు. నువ్వు నడవవలసిన త్రోవలో నేను నడిపిస్తానడు, చక్కని మార్గం బోధిస్తాని సామెతల గ్రంథంలో రాయబడ్డది. ఒక్కోసారి మన పిల్లలకు మనం ప్రార్థించడం ద్వారా వారంతట వారే
దేవుని దగ్గర నుంచి చక్కటి జ్ఞానాన్ని పొంది మరి సరియైన మార్గంలో నడిపించబడతారు. ఒకవేళ ప్రవక్త అయితే దేవుని ప్రవక్తను ఆశ్రయిస్తే, మంచి దైవజనుని ఆశ్రయిస్తే, నిజంగా బయలుపాటు కలిగి, మంచి ఆత్మీయతను కలిగి, జ్ఞానము కలిగి, వాక్య జ్ఞానము కలిగి, దేవునితో ప్రత్యక్షతను కలిగి ఒక సరియైన దైవజనుడు అయితే వారిని సరియైన త్రోవలోకి నడిపిస్తాడు. మరలా వారు తిరిగి నన్ను అడిగినప్పుడు వెయిట్ అని చెప్పి నేను ప్రార్థించిన తర్వాత మరలా దేవుడు ఒక చక్కని విషయాలు దేవుడు తెలియచేశాడు. మరలా నేను చెప్పాను, నువ్వు ఇది ఇంపార్టెంట్ అనుకుంటున్నాం, ఇది ఇంపార్టెంట్, రెండు ఇంపార్టెంటే, కానీ ఈ రెండు ఇంపార్టెంట్లో మెయిన్ సైడ్ ఇది నీకు మెయిన్ సైడ్, ఇది నీకు ఇంపార్టెంట్, దీనివైపే వెళ్ళని చెప్పినప్పుడు వెంటనే దానికి ఒబే అవ్వడానికి, అంటే విని దాన్ని అంగీకరించడానికి ఆ కుమారుడు ఇష్టపడ్డాడు. అలాగే మన జీవితంలో అప్పుడప్పుడు ఏది కోరాలా, ఎటువైపు వెళ్ళాలా, ఏది చేస్తే బాగుండు, మన పిల్లలకు ఒక డెసిషన్ వారంతట వారికోసారి దేవుడు తన ఆత్మ ద్వారా మనం ప్రార్థిస్తున్నప్పుడు వారే కోరుకునేలాగా చేస్తాడు. ఒకవేళ ప్రవక్తగా అయితే, దైవజనుడైతే చక్కగా బోధించినప్పుడు అటువైపు వెళ్ళటం ద్వారా ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 35వ వచనం, ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జనసమూహం దాటిపోచినప్పుడు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా. ఇదని మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ గుడ్డివాడున్నాడు, అడుక్కుంటున్నాడు. మరి యేసు అటుగా వెళ్తుంటే ఇతని కేకలు వేశాడు. మరి కేకలు వేసినప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించనగానే యేసు ప్రభు ఆగిపోయాడంట. వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమనగానే కేకలు వేయగానే ఊరుకుండమని ముందర నడుచుచుండిన వారు వాడిని గద్దించను కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసను. అప్పుడప్పుడు మన జీవితంలో అలాగూ ప్రార్థించాలా, అలాగ అడగాల. అని కనికరం పొందేదాకా వదిలిపెట్టద్దు. మనం ప్రార్థించడం ద్వారా దేవుని కనికరం మన పిల్లల మీద కూడా వస్తుంది. అలాగే ఇక్కడ వ్యక్తి చూస్తే ఈ భిక్షకుడే తనంతట తానే అడుగుతున్నాడు. త్రోవ ప్రక్కన శబ్దము జరుగుతుంది, ప్రజలు వెళుతున్నారు. అది విని గ్రహించి దావీదు కుమారుడి గురించి ముందుగానే విన్నాడు గనక, అతనికి తెలుసు కనుక నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. అంతటి యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకుని రమ్మనను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడు అడగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానను. ఎంత గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తున్నాడు ఇక్కడ. తనంతట తానే నాకు అన్నీ తెలుసు ప్రభు అంటలేడు, నువ్వు గుడ్డివాడివి, నాకంతా తెలుసు, నీకేం కావాలో తెలుసు, నేనే అంతా చేసేస్తానులే. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నాను అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాడు అడుక్కునేవాడు, రెండు వాడికి స్వస్థత కావాలా. నీకేం కావాలా, దీంట్లో నేనేం చేయాలనుకుంటున్నావు, ఏది ఇవ్వాలనుకుంటున్నావు. వాడు సరి అయింది అడిగాడు, సరి అయింది చూస్ చేసుకున్నాడు. అవును, ఈ రెండు ఆప్షన్స్లో, ఈ రెండిట్లో వాడికి మెయిన్ ఏంటంటే, ఒకడు గుడ్డివాణిగా ఉంటున్నాడు, రెండవదిగా అడుక్కునే వ్యక్తిగా ఉంటున్నాడు, డబ్బు అవసరం, ఒక దిక్కు వారికి స్వస్థత అవసరం. అయితే ప్రభు ఏమంటున్నా అంటే, నిలిచి నేను నీకేమి చేయగోరుచున్నాను అతని మీదే పెడుతున్నాడు. నీకేం చేయాలా, నువ్వు అది అడిగినా ఇది అడిగినా ఏది అడిగినా చేయగలను, నీకేం కావాలా. వెంటనే వాడు అంటున్నాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను. చూపు మెయిన్ కదా అండి, చాలా విలువైంది. ఎందుకంటే కన్ను దేహమునకు, ఆ దేహానికి కన్ను ఇంపార్టెంటే. కన్ను చూపుంటే అంతా చూడొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ వ్యక్తికి రెండో అవసరమే, రెండు ఇంపార్టెంటే. రెండిట్లో, రెండు ఆప్షన్స్లో మెయిన్ ఆప్షన్స్ వాడు కోరుకుంటాడు, మెయిన్ వైపు తీసుకెళ్తున్నాడు. అంటే దేవుణ్ణి ఏమడుగుతున్నా అంటే, ఏది మెయినో అది కోరుతున్నాడు అని అనగా దాని అర్థం ఏంటంటే, గుడ్డివాడు తన చూపును కోరినట్లుగా చూస్తున్నాం. చాలా విలువైందే కోరాడు, మంచిదాన్నే కోరాడు. యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుతూ ఆయనను వెంబడించెను. ప్రజలందరూ చూచి దేవుని స్తోత్రం చేసిరి. అలాగే ఒకవేళ నీ ముందు ఒక రెండు డైరెక్షన్స్లో రెండు ఇంపార్టెంట్స్ ఉందా, ఒక దిక్కు జాబ్, ఒక దిక్కు ఒక వేరే ఇంపార్టెంట్ ఉందా, ఇంకోటి ఉందా, ఎటువైపు చూస్ చేసుకోవాలా, ఏ ఊరు చేసుకోవాలా, ఏ వైపు వెళ్ళాలా, ఏది కోరాలా. ఇది ఒకవేళ కోరితే, ఒకవేళ డబ్బు కోరితే ఇది కోల్పోతాడు, ఇది కోరితే ఇది కోల్పోతాడు. అమ్మ ఇది కోల్పోతానేమో అని
వాడు భయపడలే. అంటే ఒకవేళ చూపు పొందుతాను, ఒకవేళ చూపిస్తాడో ఇవ్వడో, అది జరుగుతుందో జరగదు అనే అవిశ్వాసం అతనికి లేదు. వెంటనే నాకు చూపు కావాలి. ఇంతవరకు అటువంటి అద్భుతాలు ఇతను విన్నడేమో కానీ చూడలేదు. ఇతను కానీ చూపు కూడా కనబడతలేదు. కానీ ఇతనికి ఇది ఇంపార్టెంట్, ఇది మెయిన్. వెంటనే ఏమంటాడు, ఏమాత్రము కూడా డౌట్ పడక, అంటే అవిశ్వాసం ఉంచక, భయపడక, వెంటనే అయ్యా నేను చూపు పొందగోరుచున్నాను. చాలా ఇంపార్టెంట్, చాలా మెయిన్. ఈ రెండిట్లో మెయిన్ ఏంటంటే అతనికి చూపే అవసరం. వెంటనే అది కోరగా, నువ్వు కోరినట్టుగా, అంటే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని మాతో చెప్పాను. వాడు వెంటనే చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రం చేశారట. ఎంత అద్భుతమైన కార్యం అండి. అవును, ప్రభు వెంటనే బాగు చేశాడు. దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించను. ప్రజలందరూ చూసి దేవుని స్తోత్రం చేశారంట. నీ పిల్లల యొక్క క్షేమాన్ని బట్టి, వారికున్న భవిష్యత్తును బట్టి, వృద్ధిని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి ఇతరులు స్తోత్రించేలాగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ గుడ్డివానికి ఎవరు చెప్పలే ప్రక్క నుండి, ఇదే కోరుకో, ఇది చూస్ చేసుకో, ఇది నీకు ఇంపార్టెంట్, ఇది నీకు విలువైనది, దీన్నే కోరుకో, దీన్నే చేయని ఎవరు కూడా చెప్పలేరు. ప్రభు అక్కడికి రాగానే దేవుని ప్రసన్నత, దేవుని పొర్లి పారే అభిషేకం అతన్ని తాకగా అతను సరి అయిన దాన్ని చూస్ చేసుకున్నాడు, సరి అయిన దాన్ని కోరుకున్నాడు. ఏది కోరుకోవాలో దేవుడు అతనికి మరి ఆ టైంలో అనుగ్రహించాడు. అనగా మెయిన్గా తనకి ఏది ఇంపార్టెంటో దాన్నే కోరుకున్నాడు. అయ్యా నాకు చూపు కావాలా, వెంటనే వాడు బాగుపడ్డాడంట. అలాగే మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో మిమ్మల్ని ఆశీర్వదించడమే కాదు, మీ పిల్లల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు. మీ క్షేమాన్ని ఇవ్వటమే కాదు, మీ పిల్లలకు కూడా క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. వారెంతో సొగసుగా ఉన్నారు, వారెంతో దేవుని యొక్క వాక్యం అంటుంది, యవ్వనులు వృద్ధి నొందుదురు. అవును, ఆ కుమారులను, ఆ కుటుంబంలో ముగ్గురు కుమార్తె, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వృద్ధిలోకి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు 24 సంవత్సరాల క్రితం చూసిన పిల్లలు అంచెలంచెలుగా ఎదగటం చూస్తున్నాం. 21 ఏళ్ళ లోపటినే మరి 1.5 lakh సాలరీ ఆపర్చునిటీ వచ్చిందంట. ఐఐటి చదువుతున్నాడు, మెకానికల్ వైపు ఉన్నాడు. ఏది కోరాలో ప్రభు యొక్క ఆత్మ ద్వారా సూటిగా చక్కగా తెలియచేశాను. అలాగే అప్పుడప్పుడు మన పిల్లలు ఏది కోరాలా, స్కూల్లో కానీ, వాళ్ళ జాబ్లో కానీ, వారి ప్లేస్లో కానీ, ఎటువైపు వెళ్ళాలా? అవును, దేవుడు తన దృష్టి నుంచి, దేవుడు తన కనికరం నుంచి వారంతట వారే కోరుకునేలాగా చేస్తాడు. ఒకవేళ అది కాలేదా, అవును, పరిశుద్ధాత్మ ద్వారా మంచి ప్రవక్త అయితే చాలా చక్కగా వారి ఎటువైపు ఏది క్షేమకరమో, ఏది వారికి ఆశీర్వాదకరమో దాని వైపు మళ్లింపబడేలాగా దేవుని ఆత్మ ద్వారా బోధిస్తారు. ఈ యొక్క విషయాన్ని వింటున్న మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో దేవుడు మెయిన్ సైడ్, ఇంపార్టెంట్ సైడ్, అనగా బ్లెస్సింగ్ సైడ్, దేవుడు ఎటు క్షేమమో అటువైపు నిలబెట్టబోతున్నాడు, అటువైపు స్థిరపరచబోతున్నాడు, అటువైపు దీవించబోతున్నాడు, అటువైపు అడుగులు వేయించబోతున్నాడు. అటువంటి కార్యములు, దేవుని కార్యములు చేయబోతున్నాడు. కనుక నీ పిల్లల గురించి ఏం చింతించాల్సిన అవసరం లేదు. ప్రేయర్ చేయి చాలు. ఆత్మలో ప్రార్థించు, అన్య భాషలో ప్రార్థించు, అవును, పరిశుద్ధాత్మలో ప్రార్థించు, ప్రతిదినం వాక్యాన్ని వినిపించు, విశ్వాసం ఎదుగుతుంది. అందుకే అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. చూపు గలవానివై పొమ్ము. వెంటనే వాడు బాగుపడి స్వస్థత నొంది యేసు ప్రభు వెంట మహిమపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ వెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ప్రజలందరూ చూచి దేవునికి స్తోత్రము చెల్లించారంట, దేవుని మహిమపరచారంట. అలాగే ప్రజలందరూ కూడా ఈ పిల్లల యొక్క భవిష్యత్తును చూసి, అభివృద్ధిని చూసి, ప్రకాశమైన జీవితాన్ని చూసి అనేకులు స్తోత్రం చేసే రోజులు రాబోతున్నాయి. కనుక నీవు నేను చింతించాల్సిన అవసరం లేదు. ఉన్న స్థితిలో దేవుడు నీ బిడ్డలు ఉంచబోతున్నాడు, గొప్ప కార్యములు చేయబోతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యములు గనుక చూచినట్లయితే కీర్తన గ్రంథం 144 అధ్యాయంలో ఒక మాట ఉంది. ప్రియులరా, అందరం కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. 144 144 12వ వచనాన్ని చూస్తున్నా. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబాల వలె ఉన్నారంట. అవును, దేవుడు మన కుమార్తెలను యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె దేవుడు ఉంచుతున్నాడంట.
మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబాలంట. అవును, మెయిన్ పిల్లర్స్, మెయిన్ సైడ్, మెయిన్ వైపు, మంచి దాని వైపు దేవుడి నుంచి దీవించబోతున్నాడు. అటువంటి కార్యం, అటువంటి ఆశీర్వాదం నీపై, నాపై, మన బిడ్డలపై, అందరిపై దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. మరి ఈ జూలై మాసములో దేవుడిస్తున్న ప్రవచన వాగ్దానం నీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు, క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, నెమ్మది ఇవ్వబోతున్నాడు. అవును, వాని వృద్ధిలోకి తీసుకుని రాబోతున్నాడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం దేవుడు సమృద్ధిగా ఇచ్చునుగాక, దీవించునుగాక. పరిశుద్ధమైన తండ్రి, ఈ వినికిళ్ళు వింటున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.